ఆకువీడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైందవ సంఘాల నేతల్ని వరుసగా పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు అక్కడ మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆకువీడిలో భారీగా పోలీసులు మోహరించారు. 50 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కైకలూరులో కరాటే కళ్యాణిని కూడా అరెస్ట్ చేశారు. రామాలయం కట్టి తీరుతామంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆకువీడి సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వెహికల్ను ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం చెక్ చేస్తుంది సిబ్బంది. ఏలూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి బజరంగ్ దళ్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చుట్టూ చెక్ పోస్టులు, బారిగేట్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చాలామంది హిందూ సంఘాల నాయకుల్ని, ఓవైపు బజరంగ్ దళ్, మరోవైపు కరాటే కళ్యాణి, మరికొంతమంది హిందూ సంఘాలు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రామాలయం కట్టాల్సిందే అని చెప్పి హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. హిందువులందరూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఎవరైనా సరే గుంపులుగా వచ్చినా, రామాలయం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. 144 సిఆర్పిసి ప్రకారం మేము అక్కడ అరెస్టులు చేస్తాం. సెక్షన్ 163, సెక్షన్ 144 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము అరెస్ట్ చేయడానికి మాకు హక్కు ఉంది. ఎవరూ కూడా ఆకువీడు నగర పంచాయతీలోకి లోపలికి వచ్చే ప్రయత్నం చేయొద్దు, ఆందోళన వ్యక్తం చేయొద్దు, నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పడం మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలని అరెస్ట్ చేయడం పట్ల మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అరెస్టులతో లేదంటే ఈ అణిచివేతలతో మమ్మల్ని అడ్డుకోలేరు అంటూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. సో అసలు ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఓవైపు రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళిన సమయంలో, శ్రీరామనవమి రోజున అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ దాడి జరగడం మనం చూసాం. మరోవైపు రాములవారి విగ్రహానికి వేసిన, అదిగో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, రఘురామకృష్ణరాజు శ్రీరామనవమి రోజున అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. అదే సమయంలో శ్రీరాముడి విగ్రహానికి వేసినటువంటి దండను తీసివేసి అక్కడ ఈ రామాలయం కట్టడానికి వీల్లేదు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా అమ్మవారి టెంపుల్ కట్టాలి అని చెప్పేసి అడిగారు. అయితే దీని అంతటి వెనక, ఈ గొడవ అంతటి వెనక ఉంది క్రిస్టియన్స్. అక్కడ కొంతమంది క్రిస్టియన్ పెద్దలు ఈ ఆందోళనలకి కారణం అవుతున్నారు, రామాలయాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు అని సుమారుగా 100కి పైగా 113 సబ్జెక్టు కరెక్షన్ 113 చర్చిలు అక్కడ పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇదంతా మతాల ఆధ్వర్యంలో, వేరే మతం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గందరగోళం. రాముడి విగ్రహాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. అక్కడ రాముడి విగ్రహం పట్ల అపచారం చేస్తున్నారు, దండలు వేసి తీసేస్తున్నారు. ఎండకి వానకి స్వామివారి విగ్రహాలను అలా బయట పెట్టేస్తున్నారు. అలాగే టెంపుల్ని పూర్తిగా శిథిలమైపోయినా పట్టించుకునే దిక్కు లేదు. ఇవన్నీ అడగడానికి వెళ్తే దాడులు చేయడానికి వస్తున్నారు అంటూ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన ఇప్పటికే నిధులు కూడా కలెక్ట్ చేశారు, విరాళాలు కలెక్ట్ చేశారు. సుమారుగా 40 లక్షలకు పైగా అక్కడ విరాళాలు వచ్చాయి. మేము రామాలయం కట్టి తీరుతాం, కృష్ణశిలతో ఇక్కడ అద్భుతమైన రామాలయం కడతాం, 8 శతాబ్దాల పాటు ఈ రామాలయం ఇక్కడ నిలచుండేలా మేము చేస్తాం అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హిందువులు పిలుపునివ్వడం, మరోవైపు ఆపోజిట్ వర్గం కూడా ఇక్కడ పిలుపునివ్వడంతో, ఆందోళనలకు పిలుపునివ్వడం, నిరసనలకు పిలుపునివ్వడంతో మరింత గందరగోళం నెలకొంది. అయితే ఎక్కువ హిందువులందరినీ ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు అంటూ హిందూ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. రఘురామకృష్ణరాజు ఇప్పటికే మరికొన్ని మీడియా సంస్థల్లో కూడా మాట్లాడుతూ చెప్తున్నారు, కట్టి తీరుతాం, ఇది ఖచ్చితంగా హిందువులకు సంబంధించిన విషయం. మేము అంటే అక్కడ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారా అనే ప్రశ్నను అడిగితే ఆయన్ని, మేము మత విద్వేషాలను రెచ్చగొట్టడం లేదు, మత సామరస్యం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే, కానీ అవతలి వాళ్ళకి లేనప్పుడు మేము భరించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్లాన్ ఇదంతా అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత చేయిదారిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ అరెస్టుల నేపథ్యంలో అసలు హిందువులు ఏమంటున్నారు, అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? మా ప్రతినిధి మనోజ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడండి.
హైందవ సంఘాలు ఈ రోజు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చెలో ఆకివీడుకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే చాలామంది హైందవ సంఘాలకు సంబంధించిన కొంతమంది ఆకివీడు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఎవరు కూడా ఆకివీడు వెళ్లేందుకు అనుమతి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా చేయకూడదంటూ కూడా ఒకవైపు డిఎస్పీ రఘువీర్ విష్ణు కూడా వారితో చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది కాబట్టి ఎవరు కూడా గ్రామానికి వెళ్ళరాదని ఇప్పటికే పోలీసులు చాలా వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. 144 సెక్షన్ కూడా ఉంది. అయితే పోలీసుల చర్యలను అతిక్రమించి వస్తే కనుక కఠిన చర్యలు తప్పవు, యువత కేసుల్లో ఇరుక్కుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు ఇక్కడ వారిని అయితే అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ముందస్తుగానే పోలీసులు ఒకటే చెప్పారు, మా యొక్క నిర్ణయాన్ని కాదని కనుక వస్తే మీరే చూద్దరుగానంటూ కూడా పోలీసులు చెప్పుకొని వచ్చారు. ప్రస్తుతానికైతే జై శ్రీరామ్ అంటూ నినాదాలతో వీరు హోరెత్తిన పరిస్థితి. ఏదైతే వారి యొక్క వాహనాలకు సంబంధించిన తాళాలను కూడా పోలీసులు తీసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే పోలీసులు వీరినైతే ఆకివీడు వెళ్లకుండా అయితే నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆకివీడుకు జస్ట్ కేవలం ఒక 2 నిమిషాల్లో ఆకివీడుకు చేరుకునే సమయంలో వీరినైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధం అంటూ కూడా వీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి. జై శ్రీరామ్ నినాదాలతో కూడా వీరు ఇప్పటికే ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ఎట్టకేలకు మేము అక్కడికి వెళ్ళి తీరుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ముందస్తుగానే హైందవ సంఘాలు ఇక్కడికి వస్తాయి, ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందన్న నేపథ్యంలో వీరిని వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీరిని ఆకివీడు సమీపంలోనే పోలీసులు అయితే వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు కూడా వారితో సంప్రదింపులు చేస్తున్నారు. దయచేసి ఆ గ్రామం వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కూడా దాదాపు వీరిచ్చిన సమయం 2 గంటలకు ఆకివీడు చేరుకుంటామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే వీరిని ఇక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు కూడా వీరిని అరెస్ట్ చేసి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇక్కడ రాకూడదని చెప్పిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి వారందరినీ కూడా ఒక ప్రైవేటు వెహికల్లో వీరందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీరిని అందరినీ కూడా ఒక ప్రైవేట్ వెహికల్లో స్టేషన్కు తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఎవరికి అనుమతి లేదు. ప్రతి వాహనాన్ని కూడా వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. కొత్త వ్యక్తుల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సరైన ప్రూఫ్ ఉంటే తప్ప వీరిని ఈ ప్రధాన రహదారి గుండా ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పాలి. జై శ్రీరామ్ నినాదాలతో వీరందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులందరూ గట్టి బందోబస్తు నడుమ వీరందరినీ కూడా ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీరితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? రామాలయ నిర్మాణం గురించి అక్కడ ఏం చెప్పారు? దండేసుకొని వెళ్ళిపోతాం అనుకున్నాం అంతే. జై శ్రీరామ్. మమ్మల్ని ఆపేస్తారు, బస్సు ఎక్కించారు, 100 మంది వస్తారు. జై శ్రీరామ్. వీరందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మేము రాముడి విగ్రహానికి సంబంధించి దండేసి వెళ్దాం అనుకున్నాం, కానీ పోలీసులు అయితే తమను అదుపులోకి తీసుకున్నామంటారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీరందరినీ కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, స్టేషన్కి తరలించారు. ఎక్కడ కూడా ఇక్కడి నుంచి ఆకివీడు వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదంటున్నారు. కొత్త వ్యక్తులను అయితే నిలుపుదల చేస్తున్నారు. ఎవరైతే ర్యాలీగా వస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ ఆకివీడు నుంచి. మనం చూస్తున్నాం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ హిందువుల్ని అరెస్ట్ చేయడం ద్వారా రామాలయాన్ని కట్టకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కుట్ర చేస్తున్నారు అంటూ అక్కడ ఆరోపణలు మనం చూస్తున్నాం. ఈ సమయంలో మీకేమనిపిస్తుంది? జరుగుతున్నటువంటి ఈ మొత్తం గందరగోళాన్ని చూస్తుంటే ఓ పక్క హిందూ సంఘాల అరెస్టులు, పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ మీరు చూస్తున్నారు. ఈ సమయంలో ఓవైపు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు సైతం రామాలయాన్ని కట్టి తీరుదాం అంటూ నినాదాలు చేస్తున్నారు. కరాటే కళ్యాణి వెళ్ళారు, అక్కడ కరాటే కళ్యాణిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది.
మరోవైపు రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ రామాలయం కట్టి తీరుతాం, ఇది రాముడి గుడి ఉన్న ప్లేస్లో రామాలయం కాకపోతే ఏం కడతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గొంతెనమ్మ ఆలయం కట్టాలని స్థానికులు కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ నిజంగా గొంతెనమ్మ ఆలయం గురించే ఈ గొడవ జరుగుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎన్నో డౌట్లు వస్తాయి. ఒక విజువల్ మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా, ఆర్టీవీ కూడా, అదిగో మీరు ఆ విజువల్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరైనా సరే, దళితులైనా హిందువులే, ఇతర మతాల వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే రాముడి మెడలో ఉన్న దండని అలా తీసివేసే ధైర్యం చేయరు. ఖచ్చితంగా రాముడిని గౌరవిస్తారు. హిందువులు ఎవరు ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళైనా సరే ఖచ్చితంగా మరొక దేవుడికి గౌరవం ఇచ్చి తీరుతారు. మరొక దేవుడి పట్ల అపచారం చేయరు, తక్కువ చేసి చూడరు. అసలు ఆ విగ్రహాలు చూసారా ఎలా ఉన్నాయో? రాముడి విగ్రహం చూసారా? మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంది, పాచి పట్టిపోయి వర్షానికి తడిచి ఎండకి ఎండి మొత్తం శిథిలావస్థకు చేరుకొని ఉన్న పరిస్థితి. నిజంగా హిందువులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేరు అలా ఉంటే. మరోవైపు అవి కూడా పక్కన పెడితే దండ వేస్తే ఏ హిందువు అయినా సరే చేత్తో తీసి పక్కన పడేయడు, కింద పడేయరు. అలాంటిది వాళ్ళు చేశారు అక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇతర మతాల ఇన్ఫ్లుయెన్స్ లేకపోలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది వెరీ క్లియర్గా. మోర్ ఆఫ్ 100కి 110కి పైగా చర్చిలు అక్కడ పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారు. ఇళ్ళకి కట్టేటువంటి ట్యాక్సీలే కడుతూ చర్చిల్ని నడుపుతున్నారు అని, మత ప్రచారాలు చేస్తున్నారని, మత మార్పులు జరుగుతున్నాయన్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఇక్కడ ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. స్థానికంగా హిందువుల నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఒకవేళ మీరు ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే దానికి సంబంధించి మీకు ఇంకేదైనా సమాచారం తెలిసినా, లేకపోతే ఏం జరగాలి అని మీకు అనిపిస్తుంది, మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు లైవ్లో మాతో మాట్లాడవచ్చు. అట్ ద సేమ్ టైం ఆకువీడిలో రాముడి ఆలయంపై కుట్ర జరుగుతోందా అనే ప్రశ్నకు అవునని 78% మంది చెప్తున్నారు. ఆల్మోస్ట్ 80% ఎస్ అంటున్నారు. అండ్ అక్కడ జరుగుతున్నటువంటి గొడవలో ఖచ్చితంగా ఇతర మతాల ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇక్కడ ఏ మతం అయినా సరే ఎవరైనా ప్రాక్టీస్ చేసుకునే ఫ్రీడమ్ మన రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఉన్న రామాలయాన్ని తిరిగి కట్టుకుంటానంటే కాదనడానికి ఎవరైనా ఎందుకు ముందుకు వస్తున్నారు? ఎందుకు రావాలి? మోర్ ఆఫ్ ఇక్కడ పర్మిషన్స్ లేకుండా 110కి పైగా చర్చలు నడుపుతున్నారని వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అండ్ అఫ్కోర్స్ గుడ్ ఫ్రైడే రోజు నోటీసులు ఇవ్వడం అనేది మరింత గందరగోళానికి దారితీసింది. సో ఇట్ సీమ్స్ దెర్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇన్ఫ్లుయెన్స్ ఇతర మతాల నుంచి కనిపిస్తుంది అనడానికి చాలా సిమ్టమ్స్ ఇక్కడ మనకి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఏం చేయాలి? అండ్ పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు 144 సెక్షన్లు పెట్టి మేము గుడి కట్టుకుంటామని చెప్పేసి వస్తుంటే కాదని చెప్పి అడ్డుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ఎవరు నిజంగా ఇక్కడ గొడవకి పాల్పడుతున్నారని మీకు అనిపిస్తుంది? మీరు మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. మరికొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు. కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. అరే 4797 కామెంట్ చేస్తున్నారు, ఇది మా దేశం, మా యొక్క హిందూ దేశంలో మా రామాలయం కట్టుకోవడానికి అడ్డు చెప్పడానికి మీరెవరు అంటూ కొంచెం హార్ష్గా కామెంట్ చేశారు. సో నేను పూర్తిగా చదవడం లేదు. జై భీమ్ సేన కామెంట్ చేస్తున్నారు, జై భీమ్ అంటూ. కేకే శ్రీ కామెంట్ చేస్తున్నారు, జై శ్రీరామ్ అంటూ. లక్ష్మీ తమ్మినేని కామెంట్ చేస్తున్నారు, మా రాముణ్ణి అడ్డు చెప్పడానికి మీరు ఎవరు అంటూ, ముందు చర్చిలు మొత్తం కూల్చేయాలి, మళ్ళీ రామాలయం రావాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే చాలా అగ్రెసివ్ కామెంట్ లాగా కనిపిస్తుంది. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కాకపోతే చర్చిలు కూల్చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి ప్రాక్టీస్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకునే హక్కు ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ రాముడి గుడి కట్టడానికి ఎందుకు అడ్డు చెబుతున్నారు? ఒకవేళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా దళితులు ఇంకెవరైనా అడ్డు చెప్తున్నట్లయితే, గొంతెనమ్మని పూజించే వాళ్ళైతే, స్థానికంగా గ్రామ దేవతల్ని పూజించుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా హిందువులే అవుతారు. సో రాముడి విగ్రహం అంటే ఒక గుడిలో మరిన్ని విగ్రహాలు పెట్టుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో
వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం పక్కనే. సహజంగా ఈ పద్ధతి అయితే జనరల్గా ఎవరికి వారికి చిన్న చిన్న గుళ్ళైనా కడతారు, కానీ సాయిబాబా గుళ్ళలో కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అక్కడ సాయిబాబా విగ్రహం ఉంటే పక్కన చిన్న చిన్న రాముడు కృష్ణుడి విగ్రహాలు కూడా పెడుతూ ఉంటారు. సో అది వేరే టాపిక్ అయినప్పటికీ కూడా హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు, హిందూ ఒక దేవుడికి సంబంధించిన గుళ్ళో మరొక దేవుడు విగ్రహం పెట్టుకోవడానికి ఎక్కడా ఇబ్బంది పెట్టరు. గొంతెనమ్మ ఆలయమే కట్టాలనుకుంటే అక్కడ పెద్దగా సమస్య లేదు. కాకపోతే అదిగో అలా రాముడి విగ్రహాన్ని అవమానించిన, రాముడి పట్ల అవమానకరంగా బిహేవ్ చేసినా అది తప్పు అవుతుంది, మరిన్ని అనుమానాలకి కారణం అవుతోంది ఖచ్చితంగా. సో మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు, జేసస్ కింగ్డమ్ హ్యాస్ కమ్ అంటూ, ఏసే నిజదేవుడు అంటూ కామెంట్ చేస్తున్నారు, హల్లెలూయా అంటూ కామెంట్ చేస్తున్నారు. అన్యాయంగా కూలిస్తే ఊరుకోబోము అంటున్నారు. ఏం కూలిస్తే ఊరుకోరు? ఖచ్చితంగా అక్కడ రాముడి టెంపుల్ని కదా కూల్చుతామంటుంది, కట్టుకుంటా ఉంటుంది. రాముడి టెంపుల్నే కదా, రాముడి విగ్రహాలే కదా అక్కడ ఉన్నాయి, హిందూ దేవాలయమే కదా అక్కడ ఉంది. సో కట్టుకుంటే తప్పేంటి? ఎవరు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది? ఇదే చాలా ముఖ్యమైన విషయం. సో లక్ష్మీ తమ్మినేని కామెంట్ చేస్తున్నారు, అంటే మా రాముడు నిజదేవుడు కాదా, మీ ఏసే ఓకే. నేను ఇవి కొంచెం హార్ష్గా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేలాగా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో దయచేసి విద్వేషాలను ఎవరు రెచ్చగొట్టొద్దు. ఒక దేవుణ్ణి మరొక దేవుడి భక్తులు ఎవరు కించపరచాల్సిన అవసరం, తక్కువ చేయాల్సిన అవసరం లేదు. రాముడి విగ్రహం ఉన్న చోట రాముడి గుడే కడతారు, చర్చి ఉన్న చోట చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చేసుకుంటారు, వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుంటారు, తప్పు లేదు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. కేకేశ్రీ కామెంట్ చేస్తున్నారు, ఆకువీళ్ళలో అక్కడ ఉన్నది రామాలయం, ప్రామాణికమైన అన్ని ఆధారాలు కూడా రామాలయం అనే చెబుతున్నది కాబట్టి రామాలయం నిర్మించాలని ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా RRR అన్యాయంగా కూలుస్తున్నారు అంటూ జీసస్ కింగ్డమ్ హ్యాస్ కమ్ అనే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. RRR కూల్చడానికి అక్కడేం ప్రయత్నాలు చేయడం లేదే, కొత్తగా కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, రాముడి గుడిని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తది కట్టాలంటే పాతది కూల్చాలి కదా. సో రైట్, ఒక్కసారి కరాటే కళ్యాణి అక్కడికి వెళ్ళారు, అక్కడ హిందూ సంఘాలకి మద్దతుగా నిలిచే ప్రయత్నం, రాముడి గుడిని కట్టాలని చెప్పేసి అక్కడ డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి గారిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. చాలామంది హిందూ సంఘాల నాయకుల్ని, బజరంగ్ దళ్ నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి మరింత మంది హిందూ సంఘాలు కదిలి వస్తున్నాయి. రాధా మనోహర్ దాస్ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. అక్కడ ఖచ్చితంగా రాముడి గుడి కట్టి తీరాల్సిందే అంటున్నారు. రఘురామకృష్ణరాజు అయితే కట్టే వరకు మేము నిద్రపోమని చెప్తున్నారు. సో కరాటే కళ్యాణి ఏమంటున్నారు, ఆ అరెస్టు తంతు ఎలా నడిచింది ఒకసారి చూద్దాం. ఆకివీడి పెద్దపేటలోని రామాలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెలో ఆకివీడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు కూడా ఇదే రోజు చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడా కూడా చెలో ఆకివీడుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఆకివీడు చుట్టుపక్కల ప్రాంతాలకి ఇటు హైందవ మతస్థులు, ఇటు క్రైస్తవ మతస్థులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే కరాటే కళ్యాణిని కూడా ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఏలూరు జిల్లా కైకులూరులో ఆమెను అడ్డుకున్నారు. ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. కరాటే కళ్యాణి గారు, మేడం నమస్తే. మీరు రాత్రి ఎప్పుడు బయలుదేరారు, మిమ్మల్ని ఎక్కడ అడ్డుకున్నారు, ఏమైనా ఇబ్బందులు గురి చేశారు? అంటే నేను మొన్ననే 2 రోజుల క్రిందటే చెలో ఆకివీడు అనే వీడియో చేయడం సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ తమ్ముళ్ళు అందరం కలిసి హైందవ సంఘాలు, చాలా హైందవ సంఘాలు అన్ని కలిపి మేము అనుకున్నాం. ఎందుకంటే ఎక్కడైతే రామునికి దండ తీశారో అక్కడే దండ వేసి దండగా ఉన్న మా రాముడికి మేము అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని మేమందరం సిద్ధమయ్యాం. ఎప్పుడైతే అది బాగా వైరల్ అయిందో సోషల్ మీడియాలో, నిన్న కూడా మేము బయలుదేరుతున్నాం అని తెలిసిందో, మళ్ళీ శాంతియుతంగా చేస్తామని కూడా ఒక వీడియో విడిచిపెట్టాను నేను. అయినప్పటికీ రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేశారు. అప్పటికే నేను కొంత దూరం వచ్చేసాను, బయలుదేరిపోయి కొంత దూరం వచ్చిన తర్వాత, సార్ నేను బయలుదేరాను సార్, నేను వెనక్కి వెళ్ళడం జరగదు, ఎందుకంటే నన్ను కలవడానికి చాలా మంది హిందువులు వస్తారు, నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనో లేకపోతే నా ఫ్రెండ్స్ అనో నా తమ్ముళ్ళనో చాలా మంది ఉంటారు, అక్క కొంచెం మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళు, హిందుత్వవాదులు కాకుండా సినిమా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సోషల్ మీడియా నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. సరే అందరం కలుద్దామయ్యా మనం భీమవరంలో కానీ లేకపోతే ఆకివీడులో కానీ అని చెప్పారు. రాత్రి 11 గంటలకు మేము సిటీ నుంచి దాటిపోయాము. దాటిపోయిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత, సార్ మేము వస్తాం సార్,
కానీ మేమేమి అక్కడ గొడవలు చేయము, మాకు మత కల్లోలాలు చేయాలని లేదు. మీరు ఇందాక హిందూ మతస్థులు అన్నారు, హిందూ ధర్మాన్ని పాటిస్తాం మేము, మతం కాదు మాది ధర్మం. సో వాళ్ళది మతం అయి ఉండొచ్చు, మాదైతే కాదు. సో మనం ఏంటంటే శాంతియుతంగా వెళ్ళి దండ వేసి నమస్కారం పెట్టుకోద్దాం అంటే మీకు అనుమతులు లేవు అన్నారు. 144 సెక్షన్ ఉంది, 34 సెక్షన్ ఉంది అంటే అంత మరి మనకు తెలియని ఇది కాదు. కానీ ప్రాథమికంగా నా హక్కును ఆర్టికల్ 24 ప్రకారంగా వైలేట్ చేస్తున్నారు ఇప్పుడు నా హక్కుని, నా ప్రాథమిక హక్కుని. ఇప్పుడు నేను ఎక్కడ 20 కిలోమీటర్స్ దూరంలో నన్ను ఆపేశారు పోలీసులు. నేను ఇక్కడ దిగాను ఇలా వచ్చానని తెలియగానే వచ్చి మార్నింగ్ బిలబిలబిలమంటూ ఒక 10 మంది పోలీసులు, ఇక్కడ ఇద్దరేమో లేడీ కానిస్టేబుల్ మఫ్టీలో ఉంటారు, ఇంకొక ఇద్దరు డ్రెస్ లో ఉంటారు, ఇంకొక ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్, ఇంతమంది చుట్టుపక్కలంతా మమ్మల్ని కమ్మేశారు. మా అన్న వాళ్ళు బయటికి వెళ్ళి టీ తాగుదామని వెళ్తే అసలు చేయకుండా మేము పోలీసులను కూడా చెప్పకుండా వెళ్ళి కీసు లాక్కోబోయారు కారు. అంటే మీరు ఇంత దౌర్జన్యం చేస్తే అసలు వాళ్ళకి తెలియక ఆ టైంలో వాళ్ళ మీద వీళ్ళు తిరగబడితే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు చెప్పాలి కదా, అట్లీస్ట్ మేము మఫ్టీలో ఉన్న పోలీసులు మాకు కీస్ ఇవ్వండి, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మేము ఇక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చాము, ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పాలి. మేము ఎక్కడ 20 కిలోమీటర్ల కేకలూరు దగ్గర ఆగితే మేము ఆకివీడికి వెళ్ళిన తర్వాత కదా మీరు నన్ను అరెస్ట్ చేయాలి, లేకపోతే లోపలికి వెళ్ళి నేను గొడవ చేస్తే అడగాలి, లేకపోతే ఇంకోటి. నేను ఏం చేశాను? రామునికి దండ వేయడానికి మామూలుగా అడగడానికి వచ్చి నాది హిందువుగా నా కర్తవ్యం. అక్కడ గొంతేనమ్మ గుడి కట్టాలి అని వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు క్రైస్తవులు అన్నప్పుడు గొంతేనమ్మ కూడా హిందువే కదా. మరి అలాగే మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని మేము కొలుస్తాం. ఎవరిని? మాతంగిని, అమ్మవారిని. మాతంగి వాళ్ళ ఎలవేల్పు. సో అలాంటప్పుడు గొంతేనమ్మ ఎలవేల్పు ఇవన్నీ కూడా హిందూ దేవతలే. మరి మీరు అవి కట్టినప్పుడు ఇబ్బంది లేనప్పుడు రాముడికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే రాముడు అంటే మీకు పడదా? రాముడు అంటే బీజేపీకి ఆపాదిస్తారు, రాముడు అంటే అసలు పడదు. రాముని వారం మేమందరం, మాకేం విచారం, స్వామి ఉన్నాడు, భారం అతని మీద భారం వేస్తాం మేము. సో మేమంతా ఫైట్ చేద్దామని మేము వస్తే ఈరోజు పోలీసులు ఇట్లా ప్రవర్తించిన తీరు మాకు నచ్చలేదు. కానీ పోలీసులు వాళ్ళ జాబులు కూడా వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము మనుషులమే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ మమ్మల్ని అవకాశం ఇచ్చి మమ్మల్ని వెళ్ళనిచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ 144 సెక్షన్స్ అవి పెట్టేసి 20-30 కిలోమీటర్ల ముందు ఆపేస్తున్నారంటే ఎంత భయపడుతున్నారు మా అందరికి పోలీసులు. అంటే మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాం హిందుత్వం కోసం, మేమందరం హిందువులు అంటే ఎంత గట్టిగా మేము పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపేస్తున్నారు. మీరు ఎంత ఆపినా ఒక రోజు ఆ రామాలయం కట్టడం నిజం. ఆర్ఆర్ గారు ఆల్రెడీ త్రిపుల్ గారు ప్లాన్ చేశారు, విరాళాలు వస్తున్నాయి, అందరూ రూపాయి వెయ్యాల రాముడి కోసం, అయోధ్య రాముడికి ఇచ్చినట్టు అని అతని ప్లాన్. ఆయనకు అట్లే కాదు, కానీ ఆ డబ్బులన్నీ వేసి ఆ రామాలయం కట్టిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రామాలయంలో రామనామస్మరణ జరిపిస్తాం, పూజలు చేస్తాం. మేమందరం క్రిస్టియన్స్ ఉన్నాం, మా చుట్టుపక్కలంతా మీకు రాముడికి పూజలు ఎవరు చేస్తారంటే మేము కొంతమందిని పెడతాం, కొంతమందిని అక్కడ రెంట్కి వస్తారు, కూర్చుంటారు, పూజలు చేస్తారు. మీరు చేయకపోతే చేసేవాళ్ళు వస్తారు. అలా అయితే హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్. అది చార్మినార్ మధ్యలో ఉంది, మొత్తం అంతా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ ఆ టెంపుల్ కి భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు దర్శించి వేల లక్షల సంఖ్యలో వస్తున్నారు హిందువులు. అలాగే ఇక్కడ రాముడి కోసం అయోధ్య రాముడు లాగా ఇక్కడ ఆకివీడు రాముడు ఫేమస్ అవుతాడు. ఎంతమంది మధ్యలో ఉంటే రాముడిదే కదా మొత్తం అంతా. వాళ్ళు మాత్రం ఎవరు? ముందు రామభక్తులే, మధ్యలో మారిపోయి అమ్మను మార్చేశారు అంతే. ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళబోతున్నారా లేకపోతే చేద్దామంటే నన్ను అడ్డేశారు కదండి, వెళ్ళనివ్వరు. ఈ రోజైతే వెళ్ళొద్దు, రేపు వెళ్ళొచ్చట మళ్ళీ, కానీ ఇవాళ వెళ్ళకూడదు. ఎందుకంటే పిలిపిచ్చారు, మీరు అందరూ పిలిపిస్తే రేపు పిలిపి ఇవ్వకుండా వెళ్ళొచ్చంట, పిలిపి ఇవ్వకుండా వెళ్ళాల్సింది. పిలుపులు ఇచ్చారు కాబట్టి ఆపేశారంటే వెళ్ళొద్దండి మీరు ఆ రూట్ వెళ్ళొద్దు. నాకు యాక్చువల్గా యనమదురు ఉన్నాయి కదా గుళ్ళు, అవి కూడా ఉన్నాయి, వెళ్దామండి అంటే మీరు ఆకివీడి మీదకి ఏ గుడికి వెళ్ళకూడదు. మేము కావాలంటే దగ్గర అంటే పోలీసులు ఫుల్ గా బందోబస్తు పెట్టేశారు. మీతో పాటు ఇంకెవరన్నా అరెస్ట్ చేస్తారా? మీ తోటి పాటు శివాజీ, రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షులు తాడు శ్రీనివాసాచారి గారు, అలాగే మన రాష్ట్రీయ హిందూ పరివారం మా నాగరాజన్న, అలాగే మా సంస్థ, నాది కూడా ఒక సంస్థ, హిందుత్వ సంస్థ ఆదిపట్ల కళాపీఠం. నేను చాలా పెద్ద ఫైట్ చేస్తుంటా దీనిపైన. సో మేమందరము వచ్చాము, 4-5 సంస్థలు. అలాగే చాలా మందిని అరెస్ట్ చేశారు వేరే ప్లేసులు. ఎక్కడ ఉంటే అక్కడ ప్రివెంటివ్ చేస్తున్నారండి. నన్నైతే మాత్రం ఎలా ట్రాక్ చేశారో ఏం చేశారో మరి నాకు తెలియదు. వాళ్ళకి వాళ్ళ నెట్వర్కింగ్ వాళ్ళకి ఉంటది కదా, అలా చేశారు. నేను ఇలా దిగి బయటికి వెళ్తుంటే నన్ను అడ్డేశారు. చాలాసేపు వాళ్ళతో వాగ్వాదం అయింది. కిందే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మీరు చూసే ఉంటారు. నన్ను వెళ్ళనివ్వట్లేదు, నేను వెళ్తాను అంటున్నాను. 2 o'clock పిలిపించాం, ఇప్పుడు మేము రెడీ అయ్యి వెళ్తాం అంటున్నాం, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమవుతుందో చూద్దాం. ఈ ఇన్సిడెంట్ మొదలైన కాడి నుంచి రఘురామకృష్ణరాజు గారితో మీరు మాట్లాడారా? నేను మెసేజ్ పెట్టాను సార్కి, ఫోన్ కూడా చేశాను, బట్ ఆయన బిజీగా ఉన్నారు. ఒకసారి అయితే ప్రయత్నం ఇవాళ కూడా పెట్టాను, ఇట్లా మమ్మల్ని ఆపేశారని కూడా పెట్టాను. బట్ వారు ఎప్పుడు మరి సమయం చూసుకొని ఏ టైంలో ఫోన్ చేస్తారో చూడాలి. మరి చేయాలి. ప్రధానంగా ఏదైతే పెదపేట ఉందో ఆ గ్రామస్తులందరూ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ రామాలయం కడితే నిత్యం మైక్ పెడతారు, శబ్దాలు వినిపిస్తాయి, పూజారు వస్తారు, మంత్రాలు చదువుతారు. కాబట్టి మేమందరం కూడా క్రైస్తవంలోకి వెళ్ళాం,
అక్కడ రామాలయం కడితే మాకు ఇబ్బంది కదా, అక్కడ ఎందుకు కట్టడం, ఆకివీడులో చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కట్టొచ్చు కదా అనేది వాళ్ళ వాదన. మరి ఆదివారం చర్చిల దగ్గర మాకు హోరెత్తించే పాటలు వినిపిస్తున్నాయి, హోరెత్తించే విధంగా ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. మేమందరం ఏం చేయాలి? మాకు కూడా ఇబ్బందే, అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా ఇబ్బందేనండి. రామాలయం కడితే పూజారి వస్తారు, పాటలు పాడతారు, మంత్రాలు చదువుతారు, ఉపన్యాసాలు చెప్తారు. అంటే నేను వెళ్ళి హరికథ కూడా చెప్తా అక్కడ, నేను హరికథ కూడా చెప్తాను. నాకు హరికథ చెప్పడం రామచరితం చెప్తా, రామ జననం చెప్తా. నేను హరికథ కళాకారిని, నేను చెప్తా అక్కడ ఆకివీడులో. ఇప్పుడు అసలు యాక్చువల్ రామనామం చేద్దామనే నా ప్లాన్ అక్కడ, కానీ వెళ్ళలేకపోయాం కాబట్టి. కానీ వెళ్తే రామనామం చేద్దాం, వాడు కూర్చొని అఖండ నామం చేద్దాం కొంతసేపు అని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్చలు, వాళ్ళు ప్రతిసారి ఉదయం లేచి మేము ఉదయం వస్తున్నామండి, మేము వస్తున్నప్పుడు మా కారు ముందు క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు వెళ్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమో అన్నప్పుడు మాకేం పని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాగే మేము కూడా నగర సంకీర్తన చేస్తూ ఉంటాం. నగర సంకీర్తన మా ఇష్టం, అలాగే వాళ్ళు ఏదో నగర సంకీర్తనలోకి వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఆ విధానం ఎలా వచ్చింది? హిందువులను చూసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ అవలంబించేదంటే ఏంటండి? ధ్వజస్తంభాలు పెడుతున్నారు, మాలలు వేస్తున్నారు, ప్రసాదాలు తింటున్నారు, గంటలు పెడుతున్నారు, పెళ్లిళ్ళు కూడా హిందూ పద్ధతిలో చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడతారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాలలు వేస్తున్నారు. అనేసి ఏం చేయలేదండి వాళ్ళు బొట్టు ఒకటి పూజిస్తారు. ఈ ఆకివీడు ఇష్యూలో ఇప్పటి నుంచి మీరు లాస్ట్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఇదే స్టాండ్ మీద ఉండాలనుకుంటున్నారు? అయ్యా, రామాలయం జరగాలి, రామాలయం కట్టాలి. ఆ త్రిపులార్ గారితో పాటుగా మేము నడుస్తాం. ప్రతి హిందూ సంస్థ నడుస్తాం, నేనే కాదు, నాతో పాటు ప్రతి హిందూ సంస్థ, ప్రతి హిందూ బంధువు నడుస్తారు. నేను వాళ్ళందరి తరఫున హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఉంటాం. మేమందరం పని చేస్తాం, మేమందరం ఉంటాం. హరికథ కూడా అక్కడ చెప్తాను. గుడి కట్టిన తర్వాత వాళ్ళు నచ్చకపోతే చెవులకి ఏమన్నా పెట్టుకోమని చెప్పండి. శంకుస్థాపన కూడా వస్తారా? శంకుస్థాపన ఏం జరిగినా వస్తామండి. వాళ్ళు ఫోన్ చేయాలి, ఇక్కడ విషయం జరుగుతుందని తెలియాలంతే. తెలిస్తే వచ్చేస్తాం, తెలియకపోతే రాలేకపోతాం, కానీ తెలిస్తే మాత్రం వస్తాము. మీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు? నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత దూరం నుంచి ఇప్పుడు వచ్చాను నేను. నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాముడి కోసం ఎంత దూరం, రాముని వారము మాకేం విచారం అంటుంటాం మేము. స్వామిని ఇదే భారవాడు వచ్చాం, కానీ ఏం చేశారు వీళ్ళందరూ కొంచెం ముందే ఆపేసి, అమ్మో వెళ్తే ప్రాబ్లం అయిపోద్దని వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళు కూడా మనం గౌరవించాలి. బట్ 144 ఉన్నప్పుడు సెక్షన్ మనం కూడా కాన్స్టిట్యున్సీని గౌరవించాలి. అలా అని చెప్పి నాకు ఆర్టికల్ 21 ప్రకారం నాకు రైట్స్ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు వైలేట్ చేయకూడదు, అదే చేశారు ఇప్పుడు. సో నేను అదే అంటున్నా, 20 కిలోమీటర్స్ ముందు మీకేం పని? అక్కడికి ఎంటర్ అయితే మీరు నన్ను ఆపండి, ఎంటర్ అవ్వకుండా అంటే ఆపేస్తే ఇదేంటి? అసలు నా రైట్స్ కూడా నాకు లేవన్నమాట, నన్ను నిర్బంధించారు. సో నేనైతే మాత్రం వాళ్ళకి చర్చిలు ఎలాగైతే మాకు ఇబ్బందిగా ఉన్నాయో, మా రామాలయం ఇబ్బంది అయితే, ముందు మీరెవరు నాకు ఒక క్వశ్చన్ చెప్పమనండి. వాళ్ళెవరు అసలు? మీ తాత పేరు, మీ తండ్రి పేరు, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు చెప్పండి. పేరేమో రామయ్య అని ఉంటుందా? నువ్వు ఉండేదేమో సర్టిఫికెట్ వేరేనా? తర్వాత చూస్తేనేమో ఎక్కడేమోనేమో మేము హిందూ వ్యతిరేకులం, మాకు హిందువులు అంటే పడదు. మీ పేర్లో రామయ్య ఎందుకు పెట్టుకుంటారు? రామయ్య అని పేర్లున్నాయి కదా, మరి కృష్ణయ్య, రామయ్య, శివయ్య ఇవే కదా పేర్లున్నాయి. మరి మీరెవరు? మీ తాత తండ్రులు ఎవరు? మీ ముత్తాతలు ఎవరు? మీరు పుట్టింది ఇక్కడే, మీరు కూడా ఇదే గడ్డపైన పుట్టారు, మీరు కూడా రాముని వారసులే. మీరు మళ్ళీ ఈరోజు రాముని కోసం దండ వేసి దండ తీస్తారా? ఎంత ధైర్యం అండి దండ తీయడానికి వీళ్ళకి? దండ తీయకపోతే ఇంత గొడవ ఉంటుందా? రాముడు ప్రధానంగా ఆ దండ తీయడం వల్లే గొడవ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఎస్, దండ తీయడం అది కూడా రాముని ప్రేరేపణ అండి. రాముడికి అక్కడ గుడి కావాలి, ఆ గుడి పాడుపడిపోతుంది, ఆయనకి గుడి కావాలి కాబట్టి ఆవిడకి ఆ బుద్ధి పుట్టింది దండ తీయాలని. ఆ దండ తీయబట్టే ఈరోజు ఇంత గొడవ జరిగింది. దండ తీయపోతే కామ్గా అయిపోయేదేమో ఏదన్నా. కానీ గొంతేనమ్మ గుడికి మేమేం వ్యతిరేకం కాదు, ఆవిడ దేవతే, మేము కూడా ఆ దేవతని మేము పూజిస్తాం. అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొడతాం వచ్చి. రాముని గుడి కట్టాలి, పక్కన గొంతేనమ్మని కూడా పెట్టుకోండి. మరి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయి ఏ దేవతల్ని పూజించిన వాళ్ళు గొంతేనమ్మని ఎలా పూజిస్తారు? అది చెప్పండి నాకు సమాధానం ఫస్ట్. మరి రాముడిని వద్దన్నోళ్ళు ఈ గొంతేనమ్మ ఎట్లా? గొంతేనమ్మ కూడా హిందూ దేవతే కదా, మరి మీరు హిందువులే కదా అప్పుడు. మరి ఇప్పుడు రాముడిని పూజించిన మీకేంటి ప్రాబ్లం? రాముని పూజించండి, మీరు రాముని వారే కదా. సో మేము అడుగుతున్నాం, అంతకుమించి చెప్పట్లే. మీరు మా జోలికి రానంతసేపు మేము ఎవ్వరి జోలికి వెళ్ళాం. హిందువులు చాలా సామరస్యంగా ఉండాలని చూస్తారు. మీరు ఎక్స్ట్రాలు చేసి మాకు ఇక్కడ పూజలు అవ్వకూడదు, మేము క్రిస్టియన్స్ ఎవరు పూజ చేసేవారు లేరు, మాకు ఇక్కడ సౌండ్లు వస్తే, మాకు పూజలు చేస్తే కష్టం, మాకు మంత్రాలు వినబడకూడదు అంటే మీ చర్చిలో పాడే పాట కూడా మాకు వినిపెట్టకూడదు. మేము ఒప్పుకోం. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ అక్రమ చర్చలు అన్నీ కూడా ముగిస్తాం. ఇదే మా శపథం, ఇది క్లియర్ అంతే. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం తనకి దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందంటున్నారు కరాటే కళ్యాణ్. అయితే దీనికి సంబంధించి ఆకివీడు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులను గౌరవిస్తూ ఈ రోజు ఇక్కడే
ఉన్నానని, అయితే తాను వెనుదిరిగినప్పటికీ కూడా వెళ్లే ప్రయత్నం చేస్తాను, అయినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు కూడా అడ్డుకుంటే మరొకసారి తప్పనిసరిగా ఆకివీడు పెద్దపేటకి వెళ్తానంటున్నారు. అక్కడ రామాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తాను కష్టపడి పనిచేస్తానంటున్నారు. రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే ఆమె సంకీర్తనలు కూడా చేసే పనిలో ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కైకలూరులో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవేళ పోలీసులు ఒప్పుకుంటే ఆకివీడు వెళ్తాను, లేదంటే వెనుదిరుగుతాను, లేకపోతే రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు ఆకివీడు పెద్దపేట వెళ్తాను, రాముని మెడలో తప్పనిసరిగా పూలదండ వేస్తానని కూడా కరాటే కళ్యాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో శేఖర్తో మన ఆర్టీవీ ఏలూరు జిల్లా నుంచి. సో కరాటే కళ్యాణి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ రాముడి గుడి కట్టుకుంటే పక్కన గొంతెనమ్మ విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. రాముడి గుడి వద్దు అనేవాళ్ళు గొంతెనమ్మ విగ్రహాన్ని అక్కడ గొంతెనమ్మ విగ్రహం పెట్టి గుడి కడతామని ఎలా చెప్తున్నారు? అంటే గొంతెనమ్మ గుడికి అడ్డు లేనిది రాముడి గుడికి ఎందుకు అడ్డు వస్తున్నారు? ఇద్దరూ హిందూ దేవుళ్ళే కదా అనే ప్రశ్న వేస్తున్నారు. అలాగే చాలామంది వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అండ్ నేను కామెంట్స్ చదవబోతున్నాను. ఒకవేళ మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మీ విషయాలని షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. మీరు కూడా మాతో మాట్లాడొచ్చు. అండ్ రాధా మనోహర్ దాస్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా విషయాలకు సంబంధించి, హిందూ అంశాలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఉంటారు. హిందూ సమస్యలు ఏ ఉన్నా సరే, ముఖ్యంగా గుళ్ళకు సంబంధించి, దేవుళ్ళకు సంబంధించిన విషయాల్లో. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కూడా రాధా మనోహర్ దాస్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి రాధా మనోహర్ దాస్ ఏం పిలుపునిస్తున్నారో చూద్దాం. రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఆయన భార్యని, తమ్ముళ్ళని, రాజ్యాన్ని, సుఖాన్ని వదిలేస్తానన్నాడు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టనన్నాడు. కాబట్టి ఆ ధర్మమూర్తి రామచంద్రమూర్తి కొలువైనటువంటి ఈ అయోధ్య ధామంలో మనం స్మరించడమే గొప్ప. 7 మోక్ష నగరాల్లో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య మధురామాయా కాశీ కాంచి అవంతిక అని మొదలు పెడతారు. ఇక్కడ అయోధ్య మొట్టమొదటి మోక్షపురి. ఈ మోక్షపురిలో రాముడు మోక్షం ఇస్తాడు. ఆయన మోక్షరాముడు. కాబట్టి రాముడి ఆలయం మనం అయోధ్యలోనే కాదు, ఆకివీడులో కూడా త్వరలో కట్టుకుంటాం. ఆల్రెడీ ఉన్నటువంటిదే కాబట్టి ఆ ఉన్నదాన్ని మనం పునరుద్ధరణ చేసాం. అక్కడ కూడా అలాగే చేస్తాం. ఈ దేశంలో క్రైస్తువులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. కాబట్టి అప్పటి కాలంలో ఎందరో సాధువులు, సంతులు, మహాత్ములు ఈ అయోధ్య రామాలయం కోసం ఎంతో ప్రయత్నం చేసి, తదుపరి కాలంలో మంత్రులు, రాజకీయ నాయకులు కూడా దీంట్లో ప్రవేశించి మొత్తానికి దీన్ని ఒక హిందూ హృదయ సామ్రాట్ పరిపాలనలో ఇది సాకారం చేసుకున్నాం. ఇప్పుడు ఆకివీడులో శ్రీమాన్ రఘురామకృష్ణరాజు గారు రాముడి యొక్క దేవాలయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. దీన్ని మనం సాకారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, దానికి అనౌన్స్మెంట్ చేయగానే ఒక్కరోజే 40 లక్షలు వచ్చిందంట. కాబట్టి అందరూ అంతంత పంపొద్దని ఇప్పుడు 100-500 పరిమితం చేశారు. ఎందుకంటే అందరూ చేతులు ఇయ్యారని, ఒక ఆయన కోటిన్నర ఇచ్చేస్తారంట. కాబట్టి మనకు అయోధ్యలో రామాలయం ఉంది, వచ్చింది, అలాగే ఆకివీడులో కూడా వస్తుందని రాముడి సాక్షిగా చెప్తున్నాను. అక్కడ ఎవరైతే తమను తాము వేరే మతంగా భావించుకుంటున్నారో, మోసపోయిన నీతి లేని వాళ్ళు కూడా హిందువులకే పుట్టారు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మనం గుర్తు చేద్దాం. పనికి మనల్ని ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మనది. దానికి ఆధారం రాముడు మాత్రమే. రాముడు ఉంటే లోకం బాగుంటుంది. రాముడిని చూడగానే ఎన్నో ముఖాల్లో ఆనందం వచ్చేది. రాముడు అడవికి వెళ్ళిపోతే ఆవులు మేత మానేసినాయి, గుర్రాలు, ఏనుగులు తిండి మానేసినాయి, చెట్లు వాడిపోయినాయి. కాబట్టి పక్షులు నీళ్లు తాగలేదు. అది రామో రామ రామ రామం యస్య రామం న పశ్యతి అన్నారు. రాముడినే నువ్వు చూడలేదా, రాముడు నిన్ను చూడలేదా అని మనస్సు నిందించేదా. కాబట్టి ఆ రాముడిని మనం పొందుదాం, ఆ రాముడిని అందరికి అందిద్దాం. ఆ రాముడు అందరివాడు. ఎందుకంటే సరయూ తీరంలో రాముడు పుట్టినా గోదావరి తీరానికి రాముడికి చాలా బంధం ఉంది. సీతమ్మ కనబడలేదు, గోదావరిని అడిగాడు. ఆ తీరంలోనే రావణాసుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు గోదావరి భయపడింది. గోదావరి భయపడచ్చు, రావణాసుడు కాలం, కానీ గోదావరి వాళ్ళు భయపడకూడదు. ఎడారిలో వాటర్ ఉండదు, ఎడారి మతంలో మేట ఉండదు, కానీ గోదావరి వాళ్ళ దగ్గర వాటర్ ఉంది, మేట ఉంది. ఈ మత మారిన వాళ్ళందరినీ వెనక్కి తేవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళంతా మనకే పుట్టారని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ తల్లులు మంచి వాళ్ళని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది.
రాముడి తల్లి గొప్పది కౌశల్య, అలాగే మతం మారిన వాళ్ళ తల్లులు కూడా గొప్ప వాళ్ళే. కానీ వాళ్ళు మతం మారి గతం మర్చిపోయి కథం అయిపోతున్నారు. మరి వాళ్ళందరినీ వెనక్కి తేవాలి. రాముని వారము మాకేమి విచారము, రామానిదే భారము దాశరథి నీవే మాకు ఆధారము. ఆ రాముడు మనవాడు, మనందరి వాడు. కాబట్టి ఎండిపోయిన శవాలను వదిలేద్దాం, అయోధ్య రాముని పట్టుకుందాం, లోకాన్ని ఆనందంగా నిలబెడదాం. సర్వే జన సర్వే జన అయోధ్యాపతి భగవానికి, దశరథ మహారాజ్ కి, కౌశల్యామాయికి, పార్వతీపదే హర హర మహాదేవ. సో రాధా మనోహర్ దాస్ కూడా ఈ విషయంలో తన మెసేజ్ని ఇచ్చారు, పిలుపునిచ్చారు. మరోవైపు కరాటే కళ్యాణ్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే చాలామంది ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆకువీడులో రాముడి ఆలయం మీద కుట్ర జరుగుతోందంటే 77% మంది, ఇప్పటి వరకు ఆర్టీవీ ప్రశ్నకు రెస్పాండ్ అయిన వాళ్ళలో 77% మంది అవుననే చెప్తున్నారు, 23% మంది మాత్రం కాదని చెప్తున్నారు. సో మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చాలామంది హిందూ సంఘాల నాయకుల్ని అరెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కలకు రానివ్వడం లేదు, ఆ ఊర్లోకి ఎంటర్ అవనివ్వడం లేదు. సో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ పోలీసుల చుట్టుపక్కల అంతా కూడా. సో ఆ చెక్ పోస్టుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. దళిత క్రైస్తవ సంఘాలు చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆకివీడుకు ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్రస్తుతం ఏదైతే భీమవరం నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కారు ఆపి మరీ చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రతి వాహనాన్ని అయితే క్షుణ్ణంగా అయితే చెక్ చేస్తున్నారు. ఈ దాదాపు 2 సంఘాలు అంటే ఇటు క్రైస్తవ సంఘాలతో పాటు హిందూ సంఘాలు కూడా 2 కూడా చెలో ఆకివీడు ఈరోజు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి రామాలయ నిర్మాణానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి వివాదం అయితే నడుస్తుంది. ఈ 2 క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు ఆకివీడు భీమవరం రహదారితో పాటు ఆకివీడు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు మరికొన్ని రహదారులను కూడా పోలీసులు మోహరించారు. ప్రస్తుతానికైతే 500 మందితో అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అంతేకాకుండా డ్రోన్ సహాయంతో కూడా ప్రతి రహదారిని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ప్రతి వాహనం ఇటు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రతి ప్రయాణికుడికి కూడా చెప్తున్న పరిస్థితి చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరో కూడా ఆకివీడు వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రాధా మనోహర్ దాస్ కూడా చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాధా మనోహర్ని కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడు అనేది తెలియనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే ఆయన్ని కూడా ఎక్కడైనా రహదారి మీద ఎక్కడైనా కారులో వెళ్తున్నా కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కరాటే కళ్యాణ్ కూడా కైకులూరుకు సంబంధించి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఆమెను కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తారు. ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు. నిన్న కొంతమందికి నోటీసులు కూడా అందజేస్తారు. ముఖ్యంగా చెలో ఆకివీడు పిలుపునిచ్చిన ఈ 2 క్రైస్తవులతో పాటు హిందూ మత సంఘాల పెద్దలకు కూడా ఇప్పటికే అన్ని నోటీసులు అందజేస్తారు. ఎక్కడ కూడా ఈరోజు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా చెలో ఆకివీడు వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు చెలో ఆకివీడును పిలుపునిస్తే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆకివీడు అనేది రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా పోలీసులకు ఒక పరీక్ష అని చెప్పాలి. ఎవరిని కూడా ఆకివీడు వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో వారు కూడా బయటకు వెళ్లేందుకు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఐడి కార్డు ఉంటే తప్ప ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. ఐడి కార్డు ఆ గ్రామానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటే తప్ప ఆ గ్రామంలోకి వెళ్ళనివ్వట్లేదు. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారుల వైపు ఉన్న ఎవరైతే వెళ్తున్నారో వాహనదారులకు కూడా వారికి పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఆకివీడు వెళ్తే కనుక ఉపేక్షించలేదు అన్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా అన్ని రహదారుల్లోనూ కూడా డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకివీడు వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారు. సాయంత్రం వరకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పిలుపునిచ్చిన కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రహదారులపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. చెలో ఆకివీడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆకివీడు వెళ్తే కఠిన కేసులు నమోదు చేస్తామంటున్నారు. తమ నిషేధాజ్ఞలను ఉపేక్షిస్తే మాత్రం తమ పని తాము చేసుకుంటామంటున్నారు పోలీసులు. వీడి చంద్రశేఖర్తో మన ఆర్టీవీ ఆకివీడు నుంచి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU